హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. ఈరోజు మనం ఎక్కడికి పోతున్నామంటే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఎవ్రీ ఇయర్ మనం గణేష్ని చూడడానికి అయితే ఖచ్చితంగా వెళ్తాం కదా. సో ఈసారి ఎందుకు మిస్ చేయడం అని చెప్పి మేమైతే లాస్ట్ డేకి ముందైతే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను. సో మిస్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము ఇంటి దగ్గర నుంచి 7 o'clock స్టార్ట్ అయ్యాము అండ్ అప్పుడు క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. యాక్చువల్లీ మధ్యాహ్నమే వెళ్దాం అనుకున్నాం, కాకపోతే కొన్ని పనులు ఉండడం వల్ల మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్కి పోస్ట్ పోన్ అయింది. ఈవినింగ్ ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి 7 అయింది కదా, చాలా క్రౌడ్ ఉంటుంది. వెళ్దామా వద్దా అనుకున్నాం, కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, దేవుణ్ణి చూడాల్సిందే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మనం వెళ్ళేది విఐపి దర్శనంలో కాదు, మనం వెళ్ళేది నార్మల్ క్రౌడ్తో. సో చాలా రిస్కీ ఉంటుంది కదా అని చెప్పి కంఫర్టబుల్ డ్రెస్ అయితే వేసుకున్నాను. సో డ్రెస్ వేసుకున్న తర్వాత మమ్మీ ఒక ఐడియా ఇచ్చింది. మనం ఎలాగో వెళ్తున్నాం కదా, అక్కడ పులిహోర మనం ప్రసాదం లాగా పెడదాము. ఈసారి అయితే ఇంట్లో వినాయకుడిని పెట్టలేదు కదా, అట్లీస్ట్ పులిహోర పెడితేనైనా కనీసం మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో దట్ మనం ఏం చేయలేదు ఈసారి అనేలాగా ఉండకుండా నాకు అమ్మ చెప్పింది కరెక్టే అనిపించింది. ఇంకా సరే అని చెప్పి పులిహోర చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. మనం నార్మల్గా వెళ్ళినప్పుడు వినాయకుడిని పెట్టకుండా కూడా అక్కడ నిమజ్జనం దగ్గర ప్రసాదం పెడుతూ ఉంటారు కదా, సో అలానే మనం కూడా పెట్టిద్దాము, దాంట్లో ఏముంది అని చెప్పి. మాకేమో టైం లేదు, ఈవినింగ్ ఈ టైం అవుతుంది, ఈ టైంలో మేము ఈ డిసిషన్ తీసుకున్నాం కదా అని చెప్పి ఫాస్ట్గా చేస్తున్నాము. కాకపోతే ప్రసాదం చేస్తున్నప్పుడు మనం టేస్ట్ చూడకుండా అలానే చేయాలి కదా, అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే సాల్ట్ కలిసిందా లేదా పులుపు ఎక్కువైందా లేదా అనేది మనకు తెలియదు కదా. సో ఫైనల్లీ మేమైతే పులిహోర చేసేసాం. పులిహోర చేసి ఒక బాక్స్లో పెట్టేసినాం. బాక్స్లో పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఇంట్లోనే ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది, అక్కడ చాలా క్రౌడ్ ఉండిపోతుంది కదా అని చెప్పి డిసైడ్ అయిపోయాము. మీలో ఎంతమంది నిమజ్జనంకి వెళ్ళినప్పుడు లేదా గణేష్ని చూడడానికి ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు ప్రసాదం తింటారు చెప్పండి. నేనైతే అక్కడ మేము చేసిన ప్రసాదం కాకుండా అక్కడ ఇచ్చే ప్రసాదమే తీసుకుందాము అని అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు చేసింది కూడా మనం టేస్ట్ చేయాలి కదా. మరి ఫైనలీ ఆల్ సెట్ టు గో. ఇంకా నేనైతే సింపుల్గా రెడీ అయిపోయినా, మమ్మీ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయ్యాము, అంతా అయిపోయింది. ఆటో బుక్ చేస్తుంటే అస్సలు ఆటో బుక్ అవ్వట్లేదు. 1/2 hour to 45 minutes వెయిట్ చేసాము. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా మాకు ఆటో అయితే అప్పటికి బుక్ అయింది ఆటో. ఇంకా అప్పుడు అమ్మయ్య వెళ్ళొచ్చులే అని అనుకున్నాం. అప్పటి వరకు అసలు వెళ్తామో లేదో, రీచ్ అవుతామో లేదో అనే డైలమాలోనే ఉన్నామన్నమాట. ఒకవైపు టెన్షన్, అంటే పులిహోర చేసినాము, అక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దాము అని అనుకున్నాం, హ్యాపీగా దేవుణ్ణి దర్శనం చేద్దాము అని అనుకున్నాము కదా, ఇట్లా జరుగుతుంది ఏంటి అని అనుకున్నాం. కానీ ఆ దేవుడైతే ఫైనల్గా ఇంకా ఆటో బుక్ అయ్యేలా చేశాడు. ఇంకా మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి మేము లొకేషన్ పెట్టుకున్నాము, కాకపోతే అక్కడ బ్యారికేడ్స్ క్లోజ్ చేసేసారని చెప్పి ఐమాక్స్ దగ్గరే డ్రాప్ చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దేవుడి దగ్గరే మంచిగా అమ్ముతున్నారు, సర్కస్ చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. కాకపోతే దేవుడిని చూసిన తర్వాత కదా అవన్నీ తీసుకోవాలి మనం అని చెప్పేసి అవన్నీ చూస్తూ ఇంకా మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉన్నాయి ముగ్గులు వేయడానికి, ఇంకా చిన్నపిల్లల కోసం చాలా వస్తువులు. అసలు అంటే లైక్ దేవుడి ప్లేస్కి వెళ్ళినప్పుడు దేవుడి వస్తువులే కాకుండా అన్నీ ఉన్నాయి. చూస్తున్నారా ఇక్కడ యాక్చువల్లీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రసాద్ ఐమాక్స్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళినాక రైట్ తీసుకోవాలి. రైట్ కాకుండా వీళ్ళు స్ట్రైట్గా ఈ ట్రాఫిక్ని ఇంకా పబ్లిక్ని కొంచెం డైవర్ట్ చేయడం కోసం ఒక రౌండ్ వేయించారనమాట. అక్కడ ఎంతసేపు వెయిట్ చేసామంటే మేము లిటరలీ 2.5 hours నుంచి 3 hours వరకు కంటిన్యూస్గా నిల్చుంటూనే ఉన్నాం. అండ్ ఆ క్రౌడ్ చూసారా, అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా లేదు, అంత కష్టంగా ఉండే. అరే అసలు క్రౌడే కదలట్లేదు. ఇక్కడ వచ్చేసి మేము Q2లో ఉన్నాము, ఇంకోటి Q1 అటు సైడ్ నుంచి ఉంది. అది వచ్చేసి మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకు, ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాళ్ళకి. ఫస్ట్ మాకు ఆటో డ్రైవర్ చెప్పాడు అక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి అయితే మొత్తం తిరిగేసి వెళ్ళాలి అని చెప్పి. లేదు ఇక్కడ నుంచి అయితేనే కరెక్ట్ అంకుల్ అది ఇది అని చెప్పి మేము ఇక్కడే దిగినాం. అదే మేము చేసిన సెకండ్ మిస్టేక్. ఇంకా సరేలే పోనీ దేవుడి కోసమే కదా ఇంత దూరం వచ్చినాం, అంతసేపు ఆగలేమా అని చెప్పి ఫైనల్గా ఇంకా ఈ క్రౌడ్లో వెయిట్ చేస్తూ చిన్న పిల్లలు ఉన్నారు, జై బోలు గణేష్ మహారాజ్కి జై జై అని చెప్పి ఒకటే అంటూనే ఉన్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా చాలా ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చిన్నపిల్లలు సొమ్ములు చల్లుకొని ముందు పెడుతున్నారు. సెల్ఫీ
ఇక్కడ మీ చెల్లెలు కీర్తన గారు ఇక్కడ వినాయకుడు ముంగడ మీకోసం వేచి చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా పోలీసు అధికారులను సంప్రదించి దగ్గరికి రాగలరు. సునీత గారు ఎక్కడున్నా కట్నాలు కానదులు దూరాల అడవులకు హుండలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారమ్మా. దేవుడి పేరు మీద 100 రూపాయలు సమర్పించుకున్నారు. చాలా ముందు నడుస్తున్నారమ్మా. మహాగణపతి సాయమ్మ గారు అంటికా గారు మీరు ఎక్కడున్నా వినాయకుడి దగ్గరికి రాగలరు. ఇక్కడ చెప్పన పేరు అసలు జనాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళు అయితే. ఇంకా క్యూలో నిల్చునే వాళ్ళందరూ అటు సైడ్ వచ్చారు. ఇంకా మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా వచ్చారు, అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. సో అలా మా దర్శనం అయితే దానం నాగేందర్తో అయింది. కాకపోతే తను అక్కడ సైడ్ ఉన్నాడు, మేము ఇక్కడ సైడ్ ఉన్నాము. ఇంకా ఫుల్ రష్. ఈ రష్లో మాకు అనిపించింది అటు సైడ్ క్యూలో వెళ్తే అయిపోయేది కదా, అక్కడ నుంచి క్రౌడ్ తొందరగా వెళ్తుంది దేవుడి దగ్గరికి అని అనుకున్నాము. కానీ ఇంకేం చేస్తాం, ఒక లైన్లోకి వచ్చి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ చేయక తప్పుతుందా. పోలీసు అధికారులను సంప్రదించి వినాయకుడి ముందుకు రాగలరు. దయచేసి కార్పెంటర్ నర్సయ్య దయచేసి బయట. ఖైరతాబాద్ గణేష్ దగ్గర నాకు మెయిన్గా ఏం నచ్చుతుందంటే అక్కడ రిచ్ పూర్ అనేది ఏమి ఉండదు. మనం దేవుడికి ఎంత సమర్పిస్తామో అంటే మనం దేవుడికి ఇట్లా అమౌంట్ ఇస్తాం కదా హుండీలో వేయడానికి, ఆ అమౌంట్ చిన్న అమౌంట్ అయినా సరే దాన్ని మంచిగా అనౌన్స్ చేస్తారు. 20 రూపీస్ 50 రూపీస్ 70 రూపీస్ అయినా కూడా దేవుడి దగ్గర మన పేరు చెప్పి దేవుడికి అర్పిస్తారనమాట. నాకైతే అది చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే అడుగు ముందుకు వెళ్ళిపోవాలమ్మా. వివాహానికి నిమజ్జన పనులు స్టార్ట్ అయిపోయినాయి. నిమజ్జన సాగడానికి పనులు స్టార్ట్ అయిపోయినాయి. లావణ్య కుమార్ భగవశ్రీ కుటుంబ సభ్యులందరూ కూడా 50 రూపాయలు. నేనైతే నిన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఇలా దిగాలి అలా దిగాలి సెల్ఫీ దిగాలి వీడియోస్ తీసుకోవాలని. కానీ అమ్మో ఆ రష్కి అసలు దేవుడి దగ్గర ఒక సెల్ఫీ తీసుకోవడానికి కూడా చాలా కష్టమైపోయింది మాకైతే. ఇంకా నేనైతే సైడ్కి నిల్చొని అటు సైడ్ నిల్చొని చాలా కుస్తీలే పడ్డా దేవుడి దగ్గర ఫొటోస్ దిగడం కోసం. ఫైనల్లీ దేవుడిని అయితే చూసేసినాం కదా. ఇంకా మీరు మంచిగా దేవుడిని మొక్కుకోండి ఈ ఇయర్ అందరికీ. అండ్ అలా నెక్స్ట్ ఇయర్ దేవుడు వచ్చేంతవరకు కూడా మనందరికీ దేవుడు హ్యాపీనెస్ని ఇవ్వాలి, మనం కోరుకున్నది కూడా జరగాలి అని అనుకుంటున్నా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కోరుకుంది 2 విషయాలు. ఒకటి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి. అండ్ అలానే నెక్స్ట్ ఇయర్ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనకి అక్కడ నుంచి ఇన్విటేషన్ కూడా రావాలి అని అనుకున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆటంకాలు అండ్ అలానే ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని హ్యాపీ డేస్ అనేది ఉంచాలి, అలానే వాళ్ళు అనుకునే కూడా జరగాలి అని అయితే కోరుకున్నా. ఇంకా ఆగం అయిపోయింది అక్కడ. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మా పరిస్థితి కూడా. అలా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా లడ్డు కోసం అయితే వచ్చేసినాం. లడ్డు తీసుకోవాలంటే ఇక్కడ 5 లడ్డూస్ వచ్చేసి 50 రూపీస్ అంట, అండ్ పెద్ద లడ్డు వచ్చేసి 50 రూపీస్ అంట ఒకటి. సో అలా మేము ఇంకా 5 లడ్డూస్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చేసినాం. నిమజ్జనం దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపు పీస్ఫుల్గా కూర్చొని ఇంకా మనం తీసుకొచ్చిన లడ్డు తింటూ, అలానే మనం తీసుకొచ్చిన ప్రసాదం కూడా ఉంది కదా అది కూడా అందరికి ఇవ్వాలి కదా అని చెప్పేసి మేమైతే ఇంకా పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ అసలు అక్కడ వెన్నెల దేవుడి నిమజ్జనం, అక్కడ దేవుడి పాటలు, క్రెయిన్స్, మనుషులు, ఆ వైబే అసలు వేరేలాగుండే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ ఇలా లైన్లో కూర్చున్నారు, మేము కూడా అట్లా లైన్లో కూర్చున్నాం. మమ్మీ ఇంకా పులిహోర ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. ఆ పులిహోర వాళ్ళకి ఇవ్వడం కంటే మేము తినడం కూడా కొంచెం ఎక్కువే అయింది. సో అందరికీ ఇచ్చేసినాం పులిహోర. ఆ ప్రసాదం కూడా తిన్నాము, లడ్డు కూడా తిన్నాము. హ్యాపీగా ఇంకా దేవుడిని చూసేసుకొని దర్శనం చేసేసుకొని అలా ఇంకా వస్తున్న గణేష్లను చూసుకొని కూడా ఇంకా హ్యాపీగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఈవినింగ్ టైం కదా, సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10-10:30 అయింది. ఇంకా మేము నెక్లెస్ రోడ్లోనే ఉన్నాము. అసలు ఆ దేవుళ్ళని చూస్తుంటే కదలాలనిపించట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఇదేంటి డెకరేషన్లో ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి తీసుకొచ్చేది చిన్న వినాయకులు అయినా సరే మంచిగా అందరూ ఒకే డ్రెస్ థీమ్ వేసుకున్నారు. ఇంకా ఆ దేవుని తీసుకొచ్చి అప్పుడు సౌండ్స్ అవన్నీ భలే అనిపించినాయి నాకైతే.
అటు ఇటు తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళడానికి వాకబుల్ డిస్టెన్సే కదా అని చెప్పేసి నెక్లెస్ రోడ్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూస్తున్నారు అక్కడ ఎవరు లేరు, కానీ వెనక సైడ్ చూస్తే క్రౌడ్ ఘోరంగా ఉంది. చాలామంది ఉన్నారు రైల్వే స్టేషన్లో. అసలు ఈ టైంలో ఇక్కడ ట్రైన్స్ ఇంకా ఎంఎంటీఎస్ వస్తాయా అని చెప్పి మేము అనుకున్నాం. కాకపోతే ఇంకా వెయిట్ చేయాలి తప్పదు అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గణేష్లను తీసుకొని వస్తున్నారు. ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క వెరైటీ అని చెప్పాను కదా. అసలు ఆ గణేష్లను చూస్తుంటే మీకు అనిపించిందా ఎప్పుడైనా? ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు గణేశుడు ఐస్ చాలా హ్యాపీగా అండ్ బ్రైట్గా కనిపిస్తాయి. అండ్ వన్స్ ఎప్పుడైతే 7th డే స్టార్ట్ అవుతుందో ఆ టైం నుంచి దేవుడి కళ్ళలో ఆ సాడ్నెస్, ఆ ఫీల్ వేరేలాగా ఉంటుంది. అసలు నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసిన. మీరు ఎప్పుడైనా ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కమెంట్ చేయండి. ఈ ఇయర్ వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా సింపుల్గా, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇలా చేసుకుంటాము అని అనుకోలేదు అసలు. కాకపోతే ఇంకా ఇలా జరిగిపోయింది, ఏం చేస్తాం, అన్నీ మన మంచికే అనుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే ఇంటి దగ్గర ఉన్న కాలనీలో ఉన్న గణేశుడి దగ్గరికి కూడా మేము వెళ్ళాము. డెకరేషన్ అయితే చాలా సింపుల్గా ఉంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ టు సంజు ప్రవీణ్ అఫీషియల్. బాయ్ గాయ్స్.